ఈ దామెరగుట్ట కింద చెరువు ఉంటుంది. సో అప్పటి ఇనుప యుగపు మానవులు ఈ దామెరగుట్టని కేంద్రంగా చేసుకొని ఇనుప వస్తువుల తయారీ కేంద్రం ఇక్కడ మొదలుపెట్టారు. ఇనుప యుగానికి సంబంధించిన ఐరన్ ఫ్యాక్టరీ తయారీ కేంద్రం ఇక్కడ ఉంది అని మనం ఎట్లా తెలుసుకోవాలి? ఇనుమును తయారు చేసుకోగా మిగిలిన చిక్కపురాళ్ళు మనకి కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ లెక్కలేనన్ని చిక్కపురాళ్ళు ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి పొలం గట్లున ఇక ఇలాంటి ఒక ముడి పదార్థం కనిపిస్తోంది. ఇది ఇనుముని ఇందులో నుంచే ఇనుమును తయారు చేసుకోళ్ళు. మిత్రులారా, నాటి పెద్దరాతి యుగంలో ఇనుపని తయారు చేయడానికి ఒక రాయిని వాడుకొని ఇనుప తయారీలో మిగిలిపోయిన వీటినే చిట్టపురాలు అంటారు చూడండి. అసలు చిట్టపురాలు అంటే ఏంటో మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఇనుప రాయి ముడి పదార్థం కనిపిస్తుంది చూడండి. ఈ ముడి పదార్థాన్ని మంటలో బాగా మరిగిస్తే మంచి నాణ్యమైన ఇనుప పదార్థం బయటికి వస్తుంది. అట్లనే దీంతో పాటు ఒక వేస్టేజ్ కూడా వస్తుంది. దీన్నే చిట్టపురాలు అని అంటారు. ఇనుపరాయి నుంచి వచ్చిన వేస్టేజ్ ఉన్న ప్రాంతాన్ని చిట్టపురాళ్ళ గడ్డ అంటారు, లేదా చిట్యాల గడ్డ అని కూడా అంటారు. ఇలాంటి చిట్టపురాళ్ళ గడ్డలు చాలా ప్రాంతాల్లో మనకు కనిపిస్తాయి. కాకపోతే ఈ దామెర గ్రామంలో విపరీతంగా చిట్టపురాళ్ళ గడ్డ కనిపిస్తుంది. విపరీతమైన వేస్టేజ్ అంటే చిట్టపురాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. ఈ రాయిని చూడండి, మంటల్లో విపరీతంగా కాలబెట్టిన తర్వాత ఆ రాయి నుంచి వచ్చిన వేస్టేజ్ ఇది చూడండి ఎలా కారిపోయిందో. దీన్నే చిట్టపురాయి అని అంటారు. ఈ దామెర గుట్ట సమీపంలో ఒక పత్తి చేను ఉంది. ఈ పత్తి చేనులలో విపరీతమైన ఇనుము తయారు చేయంగా మిగిలిపోయిన రాళ్ళు మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ చిట్టపురాళ్ళకు సంబంధించిన ముడి పదార్థాన్ని వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే అక్కడ ఇనుపరాతి గట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచే తీసుకొచ్చిండ్రు. చూడండి, ఇక్కడ పెంకలు కూడా కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఒకప్పుడు పెద్దరాతి యుగానికి సంబంధించిన ఒక గ్రామం ఉండేది, కానీ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. ఈ చిట్టపురాలతో సహా ఇక్కడ మనకి పెద్దరాతి యుగానికి సంబంధించిన కుండ పెంకలు కూడా ఉన్నాయి. నా చేతిలో ఉంది నవీన శిలాయుగానికి సంబంధించిన రాయి. అయితే ఈ నవీన శిలాయుగం తర్వాత వచ్చింది పెద్దరాతి యుగానికి సంబంధించిన ఒక మట్టి పాత్రకు సంబంధించిన ఒక పనిముట్టు, ఒక పాత్ర కనిపిస్తుంది చూడండి. ఇక్కడ శిలాయుగానికి సంబంధించిన కప్ మార్క్స్ ఉన్నాయి చూడండి.